జర్నలిస్టుల సంక్షేమం కోసం జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ వైస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన అనంతపురం జిల్లా కదిరిలో పర్యటించారు. తొలుత శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం స్థానిక రహదారులు, భవనాల అతిథి గృహంలో ఆయనను కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డితో పాటు జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి జర్నలిస్టును ఉద్దేశించి ప్రసంగించారు. జర్నలిజంలో డిప్లొమా, యూజీ, పీజీ చేయాలనుకునే యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ అన్ని రకాలుగా చేయూతనిస్తుంది. ఇందుకోసం 3 యూనివర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకున్నాం. జర్నలిజం పూర్తి చేసుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కూడా తగు సహాయ సహకారాలు అందజేస్తాం. నన్ను ప్రెస్ అకాడమీ చైర్మన్ గా కాకుండా మీలో ఒకరిగా చూడండి. ప్రెస్ అకాడమీ కేవలం జర్నలిస్టుల శిక్షణకే పరిమితం కాకుండా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కూడా పనిచేస్తుంది. జర్నలిజమే వృత్తిగా పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ న్యాయం చేయాలనేదే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. జర్నలిస్టుల సమస్యలు సీఎంకు బాగా తెలుసు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు త్వరలోనే అక్రిడియేషన్ మంజూరయ్యేలా చూస్తాం. ప్రెస్ అకాడమీ చైర్మన్ కుర్చీకే కలవచ్చింది. కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి ప్రశంస. ప్రెస్ అకాడమీ చైర్మన్ గా దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి సమర్థుడని, ఆయనతో ఆ కుర్చీకే కలవచ్చిందని కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి ప్రశంసించారు. 4 దశాబ్దాలకు పైగా ఆయన జర్నలిజం వృత్తిలో వివిధ హోదాల్లో పనిచేశారని, ఆయనకు జర్నలిస్టుల సమస్యలు బాగా తెలుసన్నారు. ఆయన ఈ వృత్తిలో నైతిక విలువలకు కట్టుబడి పనిచేశారని కొనియాడారు. రాయలసీమ వెనుకబాటుతనం, సాగు, తాగునీటి జలాల ఆవశ్యకత, సీమ సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై 7 రోడ్స్ జంక్షన్ పేరుతో దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి రాసిన రచనలు ఇప్పటికీ అందరి మదిలో మెలుగుతున్నాయని ఎమ్మెల్యే గుర్తు చేశారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ కు ఆయన అత్యంత సన్నిహితుడని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కదిరి డివిజన్లోని పలువురు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. శ్రీనాథ్ రెడ్డి సారు సుమారు 40 ఏళ్ల పాటు ఈ జర్నలిజం వృత్తిలో ఉన్నారు. మొదట ఆంధ్రప్రభలో తన మొదటి సబ్ ఎడిటర్గా ప్రవేశించే జర్నలిజం వృత్తిలోకి, అట్లే ఎడిషన్ ఇన్ఛార్జిగా, పొలిటికల్ బ్యూరో చీఫ్గా, తర్వాత ఆ సాక్షిలో కూడా పొలిటికల్ కోఆర్డినేటర్గా చూసేవాళ్ళు. ఈ పొలిటికల్ సంబంధించి కూడా ప్రతి విషయంలోన మాతో కూడా షేర్ చేసుకుని ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి అంశాల మీద బాగా కూలంకషంగా ప్రతి అంశాన్ని రిపోర్ట్స్ తెప్పించుకొని పొలిటికల్ సంబంధించి చూసేవాళ్ళు. సారు ప్రభలో నేను గమనించిందేమంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కడప అంటేనే 7 రోడ్స్ అనేది బాగా ఫేమస్. 7 రోడ్ సర్కిల్. సార్ వచ్చి మన రాయలసీమకు సంబంధించి వెనుకబాటుతనాన్ని కానీ ఈ రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాల మీద 7 రోడ్స్ జంక్షన్ అనే పేరు మీద రాసేవాడు. మంచి కథనాలు, చాలా కథనాలు రాశాడు. 7 రోడ్స్ జంక్షన్ అనే కాలంతో ఆంధ్రప్రదేశ్లో మంచి కథనాలు ఇచ్చాడు. మన ముఖ్యంగా రాయలసీమ వెనుకబాటుతనం గురించి రాశాడు. ఇంకా మామూలుగానే యూనియన్ 1 year 2 years ఉంటేనే చాలా కష్టం మన యూనియన్స్లో. అలాంటిది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్తో కడప జిల్లాకు సారు 24 ఏళ్ళు ఉన్నాడు అధ్యక్షుడుగా. అయితే 24 సంవత్సరాలు కడప జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు మన యూనియన్కి. అలాగే ఈ ప్రెస్ అకాడమీలో ఈ సారు ఇన్నేళ్ళు ఈ జర్నలిజం వృత్తిలో ఉన్నందుకు విలేకరులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు సార్ని ప్రత్యేకంగా చెప్పి, మీరైతేనే ఈ పదవికి న్యాయం చేస్తారని చెప్తే అప్పుడు సారు ఈ పదవిని చేపట్టడం జరిగింది. అంతలో వాస్తవంగా సారు మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. అప్పటి నుంచే సారు ఈ రాజకీయ సలహాలు కావచ్చు, లేకపోతే బాగా వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చారు సార్. ఇంకా సారు పదవీ బాధ్యతలు చెప్పిన రోజే చెప్పారు. లాస్ట్ అప్పుడు 2019 నవంబర్ 8వ తారీఖు సార్ బాధ్యతలు చేపట్టారు. ఆ రోజే అన్నారు,
జర్నలిస్టులకు సంబంధించి నా వంతు సహాయం ప్రభుత్వం తరఫు నుంచి మీకు ఏం కావాలన్నా కూడా నేను మన అకాడమీ ద్వారా చేస్తాను. అదేవిధంగా గ్రామీణ జర్నలిస్టులకి ప్రత్యేకంగా క్లాసులు నిర్వహిస్తామని చెప్పారు. ఇంకా ఈ మధ్య కాలంలోనే సారు మనకి ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించారు. ఇక్కడ ఉన్న దాదాపుగా అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఆన్లైన్ క్లాసెస్లో ఈ మనం జర్నలిజంలో ఎదుర్కొంటున్న అంశాలు, సమస్యలు, ప్లస్ అలాగే వార్త ఎలా రాయాలి, వార్త రాసేటప్పుడు మనం ఎలాంటి ఇవి ఎదుర్కొంటాము, ప్లస్ అన్నింటి మీద బాగా మంచి సీనియర్స్ వాళ్ళతో మనకి సూచనలు సలహాలు ఇప్పించారు. అలాగే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేదు, ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వెంటనే అట్లే ఆన్లైన్లోనే మీకు మీ పేరు మీద సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఇప్పటివరకు ఎవరు చేయలేదు. సర్టిఫికేట్ నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ తీసుకున్నారు. మీరు పార్టిసిపేట్ చేసినందుకు సర్టిఫికేట్. సార్ కదిలికి వస్తాను అని అప్పుడు నేను ఒకసారి సార్ ఆఫీస్కి వెళ్ళి ఇన్వైట్ చేస్తే వస్తాను, ఖచ్చితంగా నరసింహస్వామిని దర్శనం చేసుకోవాలని ఉంది అని అన్నారు. అన్నమాట ప్రకారమే సారు కదిలికి ఇచ్చేశారు. సార్ ప్రత్యేకంగా మన జర్నలిస్టులు అందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తోటి సభ్యులందరికీ ధన్యవాదాలు. జనరల్గా ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి అంటే ఎక్కువ శాతం లాబీలతో జరిగిపోయింది ఇదివరకు. ఈవెన్ పుత్తూరు వెంకటేశ్వరరావు సార్ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు అందరూ కూడా. అయితే దానికి విరుద్ధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే జర్నలిస్టు స్థాయి నుంచి వచ్చినటువంటి జర్నలిస్టు సమస్యలు తెలిసినటువంటి శ్రీనాథ్ రెడ్డి సార్ని ఎన్నిక చేసి అని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఇందాక మా సీనియర్ జర్నలిస్ట్ మన నరసింహారెడ్డి గారు ఇదివరకు మూడు స్టేట్ వైడ్గా 3 అవార్డులు ఇచ్చేవారు ఉత్తమ జర్నలిస్ట్. అట్లా ఈ 2022 ఇచ్చిన మానేశారు. దాన్ని మళ్ళీ ప్రజెంట్ తీసుకోవాలని అందుకు మన ఏపీ అకాడమీ చైర్మన్ గారు ఇచ్చేస్తారని, ఇదే సందర్భంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఏ సమస్యలైనా కూడా పరిష్కరించగలని ధీమాను వ్యక్తం చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి దాదాపు ఇందాకే సార్ చెప్తా ఉన్నాను, 43 సంవత్సరాల పాటు జర్నలిస్టు వృత్తిలో సేవలు అందించి నైతిక విలువలకు కట్టుబడి జర్నలిస్టు వృత్తికి వన్నెత్తిచ్చిన వారు. ముఖ్యంగా గత ఈ 43 సంవత్సరాల్లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి దగ్గరగా ఉండి రాయలసీమకు సంబంధించినటువంటి పరువు కానీ, రాయలసీమకు సంబంధించిన సమస్యలు కానీ, రాయలసీమకు సంబంధించినటువంటి సాగునీటి అవసరాల గురించి ప్రపంచానికి తెలియజేసిన వారు. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక న్యాచురల్ ఛాయిస్గా ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఆయన నియమించడం మనందరి యొక్క అదృష్టం. ఈరోజు జర్నలిస్టుల సమస్యల గురించి కానీ, వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి కానీ బహుశా సార్ కంటే కూడా తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు. ప్రెస్ అకాడమీ చైర్మన్గా వారు అందరి సమస్యలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వారికి మేలు జరిగే కార్యక్రమాలు చేస్తారని చెప్పి ఆశిస్తూ వారికి మరొకసారి కదిరి పట్టణానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మీ చైర్మన్గానే కాదు, మీలో ఒకరిగా నన్ను ఎప్పుడు భావించండి. మీలో ఒకరిగానే నేను పనిచేస్తాను. జర్నలిస్టులకు శిక్షణ ఇవ్వడంతో పాటు సంక్షేమానికి కూడా అకాడమీ ప్రాధాన్యత ఇస్తుందని నేను చెప్పగలను. ఇన్నేళ్ళు శిక్షణకే పరిమితమై ఉండేది అకాడమీ. కానీ ఒక శిక్షణకే కాకుండా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో కూడా అకాడమీ ముందుండాలని నేను భావిస్తున్నాను. అదే దిశగా అడుగులు కూడా వేస్తున్నాను. ఈ మధ్య ఈ అక్రిడిషన్స్ గురించి వీటి గురించిన కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, రకరకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. దీని మీద కూడా ఈ సమస్యల్ని, ఈ పరిస్థితులను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా చాలా జర్నలిస్టుల పట్ల ఎంతో సానుకూల దృక్పథంతోనే ఉన్నారు. సమస్యలను పరిష్కరిస్తారనే ఉద్దేశంతోనే ఉన్నారు. అయితే మీకందరికీ తెలుసు, అక్రిడిషన్స్
పుంగాలుగా వేలల్లో 30,000 దాకా రీచ్ అయితే ఇందులో ఎంతమంది నిజంగా పనిచేస్తున్న వికాసమైన జర్నలిస్టులు ఉన్నారు, వర్కింగ్ జర్నలిస్టులు చిన్న పేపర్లలో కానీ ఏ రకంగా అయినా కూడా జర్నలిజం వృత్తిగా పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే సంఖ్య తేల్చిన తర్వాత అన్ని రకాల సదుపాయాలు వారికి కల్పిద్దాము, ముందు ఆ ప్రక్రియ మొదలు పెట్టండి అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ ప్రక్రియ మొదలైన వెంటనే ఎవరో కోర్టుకు వెళ్ళడం, కోర్టుకు వెళ్ళిన దానివల్ల స్టేటస్కో ఆర్డర్ స్టే రావడం వీటితో ఆగిపోయింది. అందులో ఎన్నికలు రావడం వీటన్నిటి కారణంగా ఇంకొక 2 నెలల్లో ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని నేను నమ్ముతున్నాను. నా ఉద్దేశం గ్రామీణ విలేకరులకు సముచిత స్థానం లభించాలా, వాళ్ళకు ఒక వాళ్ళ ప్రోత్సాహం కూడా ఉండాలా అని భావించే వాళ్ళలో నేను ముఖ్యండి. రాజనగరంలోనూ జిల్లా స్థాయిలోనే కాకుండా మండల స్థాయిలోనూ కాన్స్టిట్యున్సీ స్థాయిలోనూ పనిచేస్తున్న జర్నలిస్టులకు కూడా ప్రోత్సాహం ఉండాలనే ఉద్దేశంతో దీనికోసం ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని కూడా మేము రూపొందిస్తున్నాం. గ్రామీణ విలేకరులకు ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం అనేది ఎంతో అవసరం అనేది నా ఉద్దేశం. ఇప్పుడున్న యాజమాన్యాల్లో, ఇప్పుడున్న వార్తా సంస్థల్లో, ఇప్పుడున్న వార్తా పత్రికల్లో పనిచేస్తున్న పరిస్థితులు ఏంటో కూడా నాకు బాగా తెలుసు. ఈ పరిస్థితుల్లో వచ్చి జీతాలతో, ఇవ్వని జీతాలతో అహర్నిశం 24 గంటలు వార్తా సేకరణలోనే ఉంటూ ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టుల ఇబ్బందులు అన్నీ తెలుసు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి కూడా ఏమైనా చేయగలమా అనే ఆలోచనలోనే ప్రస్తుత ప్రభుత్వం ఉంది. నా ఉద్దేశం దాదాపు ఒక 3-4 నెలల లోపల ఇది కొలిక్కి వస్తుంది. ఒక నిర్దిష్టమైన కార్యక్రమాన్ని రూపొందించుకొని మీకందరికీ కూడా లాభం కలిగేట్టుగా, ప్రయోజనం పొందేట్టుగా అకాడమీ ప్రయత్నిస్తుంది. ప్రభుత్వం మీద కూడా ప్రభుత్వంతో సంప్రదించి తగు నిర్ణయాలు తీసుకునేట్టుగా ఒత్తిడి కూడా పెంచుతుందని చెప్పగలుగుతుంది. ఇకపోతే ప్రెస్ అకాడమీ యాక్టివిటీస్ వరకు వచ్చేటప్పటికీ పర్సనల్గా నియోజకవర్గ స్థాయి దగ్గర నుంచి ట్రైనింగ్ క్లాసెస్ అక్కడే నిర్వహిస్తానని ముందు నేను భావించాను. కాకపోతే ఈ కారణాలన్నీ వల్ల తిరగడానికి సాధ్యం కాక ఆన్లైన్ క్లాసెస్ పెట్టాం. ఆన్లైన్ క్లాసెస్ కూడా ఇప్పటికి 12 జిల్లాలు పూర్తయింది, ఒక జిల్లా ఉంది. చాలా బాగా జర్నలిస్టులు హాజరయ్యారు. 3 గంటలు 4 గంటలు వరుసగా క్లాసెస్ జరిగినా కూడా ఎవరు కదలకుండా విన్నారు, సూచనలు సలహాలు స్వీకరించారు. వాళ్ళందరికీ పార్టిసిపేటింగ్ సర్టిఫికెట్లు కూడా నేను డిస్ట్రిబ్యూట్ చేశాను. తర్వాత 12 జర్నలిస్టులకు సంబంధించిన అంశాల మీద 12 పుస్తకాలు కూడా ప్రచురించడం జరిగింది. అవి కూడా మీరందరూ ఆన్లైన్లో PDF ఫామ్లో ఉంటాయి, అవి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా ఉపయోగకరంగా ఉంటాయి. తర్వాత ఇప్పుడు వస్తున్న యువత, జర్నలిజంలో అడుగుతున్న యువత, వారికి జర్నలిజం మీద పెద్ద ఏమాత్రం అవగాహన లేకుండానే ఇందులోకి రావడం, దానివల్ల ఎన్నో ఇబ్బందులు జరగడం, నాణ్యత లోపించడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి చదువుకోవాలనుకున్న వాళ్ళు డిప్లొమా కానీ డిగ్రీ కానీ సమీపంలో ఉన్న యూనివర్సిటీలో చదువుకోవాలనుకున్న వాళ్ళకి సహాయం చేయాలని కూడా అకాడమీ నిర్ణయించుకుంది. అదే దిశగా ఇప్పటికి 3 యూనివర్సిటీలతో జర్నలిజం కోరుతున్న 3 యూనివర్సిటీలతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నాం. ఆ ఫీజుల్లో మేము కొంత భరిస్తాం, కొంత యూనివర్సిటీలతో రాయితీలు ఇప్పిస్తాం. ఆ కోర్స్ అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్ ఎక్కడైనా ఇప్పించి ఇంకా ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఇప్పించి వారు నికార్సైన మంచి జర్నలిస్టుగా తయారు చేసే అది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అది కూడా జరుగుతూ ఉంది. కాబట్టి మీరు ఆసక్తి చూపించి చదువుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఆ డిప్లొమాలు కానీ డిగ్రీలు కానీ చెయ్యండి, ఎంతో ప్రయోజనం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మనకు సమగ్ర సమాచారం ఒక చోట లభించే పరిస్థితులు లేవు. మనం అన్ని ఆఫీసులు చుట్టూ తిరగాలా, లేకపోతే ఎన్నెన్నో వెబ్సైట్లలో పోవాలి. అందువల్ల ప్రెస్ అకాడమీ సొంతంగా ఒక వెబ్సైట్ను ప్రారంభించబోతా ఉంది.
దాదాపు పూర్తయింది. ఇంకో వారం 10 రోజుల్లో కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రిలీజ్ అవుతుంది. అందులో ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు వివిధ వర్గాల ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాలు, వీటన్నిటి గురించిన సమగ్ర సమాచారం కేంద్రంలో మీకు లభిస్తుంది. ఆ పథకాలు ఉపయోగించుకొని లబ్ధి పొందిన వారి సక్సెస్ స్టోరీస్ కూడా అందులో వీడియోస్ ఉంటాయి. ఆ తర్వాత వాటితో పాటుగా జర్నలిస్ట్ క్లాసులు, జరిగిన జర్నలిస్ట్ క్లాసులన్నింటిలోనూ ముఖ్యమైన క్లాసెస్ అన్నింటినీ కూడా అందులో పొందుపరచడం జరుగుతుంది. అన్నీ ఒక చోట మీకు లభించినప్పుడు అందులో నుంచి ఏ పథకాల గురించి, ఈ ప్రాంతానికి ఏ పథకాలు పూర్తవుతున్నాయో, ఎక్కడెక్కడ లబ్ధి ఎక్కువ మీకు లభిస్తుందో అవన్నీ కూడా మీరు తీసుకుని అందులోకి వెళ్ళి అందులోకి సమాచారాన్ని సేకరించుకుని అదే ఉరితలుగా దాన్ని అన్నమైన వార్తగా కూడా మీరు ఈ పత్రికల ద్వారా కూడా ప్రచారం చేయడానికి ఇవ్వడానికి కూడా వీలవుతుంది. అందువల్ల అట్లాంటి వెబ్సైట్ని దాదాపు వారం 10 రోజుల్లో దాన్ని రిలీజ్ ఉంటుంది. దాన్ని చూడటము ఎప్పుడు కానీ చూడటము అలవాటుగా మార్చుకోండి. అంటే మీరు ఏ సమస్యలు ఉన్నా కూడా జర్నలిస్టులకు సంబంధించిన మీ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా కూడా నా దృష్టికి ఎప్పుడైనా తీసుకురావచ్చు, నన్ను సంపాదించవచ్చు. నాకేమైనా సలహాలు సూచనలు చేయాలంటే కూడా మీరు చేయవచ్చు. వాటిని పరిశీలించిన తర్వాత తగు చర్యలు తీసుకోవడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను. ప్రభుత్వానికి మీకు మధ్య వారధిగా నేను పనిచేస్తాను. ఎల్లవేళలా మీకు న్యాయం జరిగేట్టుగానే నా కృషి ఉంటుందని మీకు మరోసారి చెప్తూ దారుణమైన ఘటన వెలుగు చూసింది. భార్య అనే పదానికి మధ్య తెచ్చింది ఓ ఇల్లాలు. తన మెడలో 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిచిన కట్టుకున్న భర్తను కనీస కనికరం లేకుండా ప్రియుడు మోజులో పడి తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను పక్కా ప్లాన్తో ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య ఉదాంతం అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే పట్టణంలో నివాసముంటున్న నాగభూషణం, ఈశ్వరమ్మ భార్యాభర్తలు. ఇటీవల నాగభూషణం భార్య ఈశ్వరమ్మకు ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. ఆ వ్యవహారం భర్త నాగభూషణంకు తెలియటంతో భార్య ప్రవర్తన మార్చుకోవాలని పలుమార్లు మందలిచ్చినప్పటికీ భార్య ప్రవర్తనలో మార్పు రాలేదు. ఎలాగైనా తన భర్త అడ్డు తొలగించుకోవాలని భావించిన ఈశ్వరమ్మ వరుసకు చిన్నానైన శివయ్యతో 2 లక్షల రూపాయల కాంట్రాక్ట్ కుదుర్చుకుని జనవరి 2వ తేదీన నాగభూషణం తినే కూరలో నిద్రమాత్రలు కలిపి తిని పనుకొన్నాక రోకలి బండతో తలపై కొట్టి దారుణంగా హత్య చేశారు. గుట్టు చప్పుడు కాకుండా రాత్రి సమయంలో కిరాయి మనుషులతో ఆటోలో మృతదేహాన్ని కదిరి పట్టణ సమీపంలోని ముళ్ల పొదల్లో మృతదేహాన్ని పూడ్చి ఏమీ ఎరగనట్లు నటిస్తూ భర్త గురించి అడిగిన బంధువులకు అనుమానం వచ్చి భార్య ఈశ్వరమ్మ ఏదో చేసిందనే పోలీసులకు సమాచారం అందజేయటంతో పోలీసులు తనదైన శైలిలో విచారించడంతో ఈశ్వరమ్మ తన భర్తను చంపినట్లు అంగీకరించింది. మృతదేహాన్ని పూడ్చిపెట్టిన చోట చూపించటంతో ఈ దారుణం ఘటన వెలుగులోకొచ్చింది. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని ఘటనా స్థలంలోనే పోస్ట్ మార్టం నిర్వహించి పోలీసులు నిందితులకు రిమాండ్కు తరలించారు. 23rd ఫిబ్రవరిన మనకు ఒక మిస్సింగ్ కంప్లైంట్ అనేది ఒకటి వచ్చిందండి. ఎవరైతే నాగభూషణం అని అంటే అలియాస్ కుట్టి అనే అతను చాలా రోజుల నుంచి కనిపించట్లేదు, ఆ ఫ్యామిలీ మెంబర్స్ మీద అనుమానం ఉందని మనకు ఒక మిస్సింగ్ కంప్లైంట్ వస్తే దానికి తగ్గట్టు మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. స్టేషన్ నుంచి సిఐ గారు అండ్ ఎస్ఐ గారు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఎవరైతే ఆ బంధువులు ఉన్నారో వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ బంధువులు మనకి వెళ్ళిపోతున్నారని ఒక ఇన్ఫర్మేషన్, ఒక టిప్ ఆఫ్ వస్తే దానికి తగ్గట్టు మనం వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని మన కస్టడీలో తీసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తుంటే మనకి బయటపడిన విషయాలు ఏంటంటే జనవరి 2న కుట్టి అనే వ్యక్తిని వాళ్ళ వైఫ్ శివయ్య అనే ఇంకొక వ్యక్తితో కాంట్రాక్ట్ ఇచ్చి 2 లక్షలు చంపించడం జరిగింది. ఎందుకంటే ఈవిడికి ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉంది, అది దాని పరంగా అండ్ భర్త ఎప్పటి నుంచి తనకి హెరాస్ చేస్తున్నాడని, ఎప్పటి నుంచో గొడవలు పడుతున్నారని ఒకటి జరుగుతూ ఉంది. సో దీనివల్ల ఆవిడని ఎట్లాగైనా భర్తని అడ్డుతో తొలగించుకోవాలని ఒక ప్లాన్ వేసి ఈ శివయ్య అనే వ్యక్తి, ఈవిడ ఈశ్వరమ్మ ఆ భార్య పేరు, ఇతనికి 2 లక్షల కాంట్రాక్ట్, ఇతను దూర బంధువు అవుతాడు, ఇచ్చి మాట్లాడుకొని భర్త ఆ రోజు జనవరి 2 ఇంటికి వచ్చినప్పుడు అతను తినే అన్నంలో నిద్ర మాత్రలు పెట్టి అతను పడుకున్నాక
అప్పటికే ఇంట్లో వెళ్ళి దాక్కున్న శివయ్య రోకల్ బండతో ఏదైతే ఇక్కడ ఉందో రోకల్ బండ దీంతో తల మీద కొట్టడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ చనిపోలేదని తెలుసుకున్నాక మళ్ళీ ఇంకొకసారి కొట్టినాక అతను చనిపోయాడని కన్ఫర్మ్ చేసుకున్నాక అప్పటికి అతను పొరపాటున కింద పడి చనిపోయాడని చిత్రీకరించడానికి ట్రై చేశాడు. ఇది January 2 నైట్ ఒక 9:30-10 ఆ టైంలో జరుగుండొచ్చు. బట్ అప్పటికి అది కుదరకపోయేటప్పటికి January 3 నైట్న January 3 ఎర్లీ మార్నింగ్న ఈశ్వరమ్మ వాళ్ళ చిన్నాన్న ఎవరైతే ఉంటారో రమణ అనే వ్యక్తికి ఫోన్ చేసి చెప్పింది ఇలా జరిగింది అని చెప్పేటప్పటికి రమణ ఇంకో మురళి అనే వ్యక్తిని పిలుచుకొని వచ్చి వీళ్ళని బాడీ ఎట్లా డిస్పోజ్ చేయాలని ప్లాన్ వేసుకున్నారు. ఇదే ప్లాన్ ప్రకారం ఈ రమణ, మురళి అండ్ ఆటో డ్రైవర్ విజయ్ భాస్కర్ అని ఇంకొక ఆటో డ్రైవర్తో మాట్లాడుకొని రమణ, మురళి, శివయ్య అండ్ విజయ్ భాస్కర్ ఈ నలుగురు వచ్చి మనకి ఇక్కడ హిందూపూర్ రోడ్లో ఒక శ్మశానం దగ్గర ఇతన్ని పూడ్చిపెట్టడం జరిగింది. అండ్ ఈ విషయాలు నిన్న మనకి విచారణలో వెల్లడయ్యాయి. వెంటనే మనకి మిస్సింగ్ కంప్లైంట్ వచ్చిన వెంటనే కూడా మనం వెంటనే రియాక్ట్ అవ్వి వాళ్ళని పట్టుకోవడం వల్ల కూడా మనం కేసు అనేది ఈజీగా ట్రై చేసాం. సో ముద్దాయిలందరూ కూడా మన కస్టడీలో ఉన్నారు. వాళ్ళని ఈరోజు రిమాండ్ పెట్టడం జరుగుతుంది. అండ్ ఎవరైతే వెంటనే ఇట్లా చేసినందుకు అండ్ ఐ అప్రిషియేట్ ఆల్ మై సిఐ అండ్ ఎస్ఐ అండ్ అందరు స్టాఫ్ కూడా. థ్యాంక్ యూ. ఈ కేసుకు సంబంధించి మొత్తం నిందితులు ఎంతమంది ఉన్నారు? ఇప్పటికీ మనకి 4 మెంబర్స్ ఉన్నారండి కస్టడీలో. ఇంట్లో టీచర్, ప్రైవేట్ టీచర్ రవిచంద్ర పాత్ర ఏమైనా ఉంది మేడం ఈ మధ్యలో? అది మనం ఇంకా టెక్నికల్గా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మేము అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి అతని పాత్ర ఎంతవరకు ఉంది, కాన్స్పిరసీలో ఉన్నాడా లేదా అన్నది మనం ఖచ్చితంగా తెలిస్తే అతను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఇవన్నీ కూడా ఇదంతా చూస్తే బట్ ఇది ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకొని కాన్స్పిరసీతో కూడిన కోల్డ్ బ్లడెడ్ మర్డర్ ఒకటి జరిగింది. నిందితులను చూపించారా మేడం? ఏంటండి? నిందితులను చూపించారా? అమరావతి అభివృద్ధి అంటూ ముఖ్యమంత్రి కేవలం కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపు కోసం అమరావతి ప్రాంత ప్రజలను మభ్యపెడుతున్నారని జేఏసీ కన్వీనర్ బండారు మనోహర్ నాయుడు అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2 సంవత్సరాలుగా అమరావతిలో ఒక ఇటుక కూడా పెట్టని ముఖ్యమంత్రి హఠాత్తుగా శాసన రాజధాని అభివృద్ధి అంటూ ఇప్పటి వరకు నిర్మాణమైన భవనాలను పూర్తి చేయాలని హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి మోసపూరిత మాటలు మాని అమరావతిలోనే రాజధానిని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి పైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎనలేని ప్రేమ వచ్చేసినట్లుంది. ఇప్పటికిప్పుడు అమరావతిలో ఉన్నటువంటి ఇప్పుడు ఏవైతే నిర్మాణాలు జరిగాయో వాటిని పూర్తి చేయడానికి కేబినెట్ సమావేశంలో నిర్ణయించి 3,000 కోట్ల రూపాయలు అప్పు చేయడానికి కూడా ఈ ముఖ్యమంత్రి ముందుకు పోతున్నాడంటే దీనికి కారణం ఏంటి? కేవలం మున్సిపల్ ఎన్నికల్ని, కార్పొరేషన్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని విజయవాడ కార్పొరేషన్, గుంటూరు కార్పొరేషన్, చుట్టుపక్కల మున్సిపాలిటీల్లో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగులుతుందనేటువంటి భయంతో కేవలం అమరావతి ప్రాంత ప్రజల్ని మభ్యపెట్టేందుకు మాత్రమే ఈ ముఖ్యమంత్రి ఈ పన్నాగం బనుతున్నాడు. నిజంగా ఆయనకు అమరావతి మీద ప్రేమ ఉన్న వ్యక్తి అయితే 2 సంవత్సరాలుగా అమరావతిని నిర్వీర్యం చేసే విధంగా 3 రాజధానుల మాటను తీసుకొచ్చి కనీసం అమరావతిలో ఒక తట్టడి మట్టి కూడా వేయలేదు. పైగా మంత్రులు కానీ ఆయన కానీ అక్కడ ఉన్నది ఎడారి ప్రాంతమని, శ్మశాన ప్రాంతమని, ముంపు ప్రాంతమని, అసలు రాజధాని నిర్మాణానికి ఎటువంటి పరిస్థితుల్లో పనికిరాదని ఇన్ని మాటలు మాట్లాడిన వీళ్ళకి ఇప్పుడు అత్యవసరంగా అంత ప్రేమ ఎందుకు వచ్చిందో ప్రజలు అర్థం చేసుకోవాలి ఒకసారి. ప్రజలందరూ కూడా ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయం గ్రహించి ఇప్పుడు అమరావతి పైన కపట ప్రేమను చూపిస్తున్నారు. అది కూడా కేవలం శాసన రాజధానికి సంబంధించి అక్కడ ఉన్న నిర్మాణాలన్నింటినీ కూడా పూర్తి చేయడానికి ముందుకు వస్తున్నారు. అంటే ఇప్పుడు కూడా 3 రాజధానుల మాట మార్చలేదు, కేవలం శాసన రాజధాని అంటున్నారు. మేము అమరావతి పరిరక్షణ సమితిగా అడుగుతున్నాం, మీరు 3 రాజధానుల మాట వెనక్కి తీసుకొని కేవలం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనేటి విధంగా అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకైతే అంగీకరిస్తాం. కానీ మీరు ఈ విధంగా మరో కొత్త ఎత్తుగడతో కేవలం ప్రజలని, అమరావతి ప్రాంత రైతుల్ని మోసం చేసే విధంగా ప్రవర్తిస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదని ఈ ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తున్నాం. పేర్ని నాని గారు మాట్లాడతారు, మీ ప్లాట్లను అభివృద్ధి చేసే విధంగా
వాటికి ధరలు వచ్చే విధంగా మేము అభివృద్ధి చేస్తాము అని నిన్న మీడియా సమావేశంలో మాట్లాడతారు. పేర్ని నాని గారికి అడుగుతున్నాం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారా మీరు? లేదా అమరావతి రైతులు ఏమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసమో లేకపోతే వాళ్ళ ప్రాంతంలో ఉన్న భూములకి రేట్లు లేవనే ఉద్దేశంతో మీకు అప్పచెప్పి ఏమైనా ప్రభుత్వానికి అప్పచెప్పి అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారా? బంగారం పండేటువంటి భూములని, లక్షల కోట్ల విలువ చేసే భూములని వాళ్ళు మీకు దారదత్తం చేశారు. ఈరోజు మీరేదో అభివృద్ధి చేసి మీ ప్లాట్లకు రేట్లు వచ్చే విధంగా మేము చేస్తామని చెప్పడానికి మీరెవరో అని ఈ పేర్ని నాని మంత్రి గారిని అడుగుతున్నాం. మీరు ఇప్పటికైనా రాజధానిని అక్కడే అభివృద్ధి చేస్తామనే మాటను మీరు ప్రజలకు ఇవ్వండి. అలాగే విశాఖ యొక్క ఉక్కును కూడా ప్రైవేటీకరణ చేయకుండా కేంద్ర ప్రభుత్వానికి మీరు తప్పనిసరిగా అడ్డుపడాలి. మీరి బాధ్యత అది. ఈరోజు విశాఖ ఉక్కు తరలిపోయి ప్రైవేటీకరణ అయిపోయినా, అమరావతి రాజధాని లేకపోయినా ఈ రాష్ట్రానికి వెన్నెముక లాంటివి, రాష్ట్రాన్ని వెన్నెముక విరిచే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. మీ యొక్క పాలనని ప్రజలందరూ కూడా గ్రహించారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజులు ముందున్నాయి. కాబట్టి ఇప్పటికైనా మీరు రాజధానిని అక్కడే ఉండే విధంగా నిర్ణయం తీసుకోవాలనేసి ఈ ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మీరు ఏదైతే అభివృద్ధికి నాటకం ఆడుతున్నారో 3,000 కోట్ల రూపాయలని మేము అప్పు తీసుకొని వచ్చి మరీ అభివృద్ధి చేస్తామని గ్రాఫిక్స్ అన్నారు కదయ్యా, గ్రాఫిక్స్ అన్నారు కదా. అక్కడ తెలుగుదేశం పార్టీ ఏ ఒక్క నిర్మాణం చేయలేదు అన్నారు కదా. మరి ఆ గ్రాఫిక్స్ని మీరు ఈ పొద్దు అభివృద్ధి చేసేదానికి ఎలా ముందుకు వస్తున్నారు? మేము సూటిగా అడుగుతున్నాం, సమాధానం చెప్పండి. గ్రాఫిక్స్ని ఎలా మీరు అభివృద్ధి చేస్తున్నారు? అంటే మీరు కూడా గ్రాఫిక్స్ చేస్తారా? మీరు కూడా గ్రాఫిక్స్ చేసి చూపించి ప్రజలను మభ్యపరుస్తామని ఆలోచన పెట్టుకొని ఉన్నారా? ఇప్పటికైనా నిజాలు ప్రజలకు అన్నీ తెలుసు, మీకు మాత్రమే తెలియదు. కళ్ళు మూసుకొని ఉన్నారు మీరు, మీ ప్రభుత్వ మంత్రులు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. రాజధాని మాత్రం అమరావతిలోనే ఉంచాలి. పాలనా రాజధాని త్వరలో తీసుకెళ్తాం విశాఖని మంత్రి పేర్ని నాని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఒకవైపేమో తరలిస్తామంటారు, ఒకవైపేమో ఇక్కడ అభివృద్ధి చేస్తామంటారు. ఈ నాటకాలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. తొందరలోనే ఈ ఎలక్షన్లోనే మీకు బుద్ధి చెప్పేటువంటి రోజులు ఉన్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తున్నాం. కదిరి న్యూస్ ప్రతిరోజు రాత్రి 8:30 తిరిగి ఉదయం 8:30 మీ కదిరి డిజిటల్ కేబుల్లో.